అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో మనం నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్పిఈ 1986 కీ ఫీచర్స్ అండ్ ప్రొవిజన్స్ చూద్దామండి. ఆల్రెడీ నా ప్రీవియస్ షార్ట్ వీడియోలో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ చూసాము. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అప్ టు 14 years of age. ప్రాథమిక విద్య సమాన్వీకరణ అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. 14 ఏళ్లు లోపు పిల్లలకు ఉచిత తప్పనిసరి విద్య కల్పించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. పాఠశాలలో చేర్చడం, హాజరు కావడం, చదువు పూర్తి చేయడం, నాణ్యమైన విద్య అందించడం, అంతేకాకుండా డ్రాపౌట్లు తగ్గించడం, కనీస విద్యా ప్రమాణాలు సాధించడం వంటి అంశాలపై ఈ విధానం దృష్టి పెట్టింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ టు ఇంప్రూవ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ లైక్ క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో గదులు, బ్లాక్ బోర్డులు, బోధనా అభ్యాస సామాగ్రి వంటి ప్రాథమిక వసతులను మెరుగుపరిచారు. టీచర్ ఎడ్యుకేషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డైట్స్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫర్ టీచర్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ బోత్ ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్. ఉపాధ్యాయ శిక్షణ కోసం జిల్లా విద్య మరియు శిక్షణా సంస్థలు అంటే డైట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్ష ముందస్తు శిక్షణ అంటే ప్రీ సర్వీస్ మరియు పని మధ్య శిక్షణ అంటే ఇన్ సర్వీస్ రెండిటిపైన సమానంగా దృష్టి పెట్టారు. ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్స్ ఈక్వాలిటీ, స్పెషల్ ఫోకస్ ఆన్ ఫీమేల్ ఎడ్యుకేషన్ టు రిమూవ్ జెండర్ డిస్పారిటీ అండ్ ఆల్సో టు ప్రమోట్ ఎన్రోల్మెంట్ అండ్ రిటెన్షన్ ఆఫ్ గర్ల్స్. మహిళల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల సమాజంలో స్త్రీ పురుష సమాన హక్కులు సాధించవచ్చు. దీనివల్ల పాఠశాలల్లో బాలికల సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు వారు చదువులో నిలవడం కూడా చాలా అవసరం. టు ప్రొవైడ్ ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ త్రూ స్కాలర్షిప్, స్పెషల్ హాస్టల్స్ అండ్ బ్రిడ్జ్ కోర్స్. విద్యా అవకాశాలు సమానంగా కల్పించేందుకు స్కాలర్షిప్లు, ప్రత్యేక వసతి గృహాలు మరియు బ్రిడ్జ్ కోర్సులు అందించాలి. హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇన్ ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 ప్రకారం కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు స్వతంత్రం ఇవ్వాలి. పరిశోధన, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించి విద్యా నాణ్యతను పెంచాలి. అంతేకాకుండా రాష్ట్ర భక్తి, మంచి ఆచారాల కోసం మానవ విలువల విద్యను నేర్పించాలి. గ్రామాల్లో ప్రతిభ ఉన్న పిల్లల కోసం నివాస పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అడల్ట్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇంప్రూవింగ్ అడల్ట్ లిటరసీ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. వెనుకబడిన గ్రామాల్లో పెద్దవారికి చదువు నేర్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలి. అంతేకాకుండా చదువు మానేవారి సంఖ్య తగ్గించేందుకు ఉద్యోగానికి ఉపయోగపడే కోర్సులను స్కూల్లోనే నేర్పించాలి. ఎన్పిఈ 1986 విద్యను అందరికీ సమానంగా అందించేందుకు నాణ్యత, సమానత్వం మరియు ప్రతిభ అభివృద్ధిపై దృష్టి పెట్టింది.